క్రికెట్ మ్యాచ్కి మన పొట్టకి ఒక సంబంధం ఉంది. అది ఏం సార్ క్రికెట్ మ్యాచ్కి పొట్టకి సంబంధం? మ్యాచ్ స్టార్ట్ అయింది, ప్లేయర్స్ రెడీ ఉన్నారు, గ్రౌండ్ అంతా రెడీ ఉంది, ఎంపైర్స్ రెడీ ఉన్నారు. నైట్ మ్యాచ్ కానీ ఫ్లడ్ లైట్స్ ఖరాబ్ అయినాయి, ఫ్లికర్ అవుతున్నాయి. అప్పుడు ఏమన్నా మ్యాచ్ ఆడగలుగుతారా? ఆడలేరు. అలాగే మన శరీరంలో అంత బాగున్నా కానీ పొటాషియం లోపించింది అనుకోండి, ఆటోమేటిక్గా మన కండరాల్లో సమస్యలు, నర్వ్స్లో సమస్యలు, హార్ట్లో సమస్యలు, పొట్టలో సమస్య, మజిల్ క్రాంప్స్, ఇవన్నీ సమస్యలు వస్తాయి. పొటాషియం ఎప్పుడు లోపిస్తుంది? మన గట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, పర్టిక్యులర్గా చిన్న పేగులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆటోమేటిక్గా పొటాషియం తగ్గిపోతుంది. ఎప్పుడైతే పొటాషియం తగ్గిపోతుందో వీక్, డీహైడ్రేషన్ అంటారు చూడండి, అది అవుతుంది. డయేరియా అంటే ఎక్కువ విరోచనాలు కావడము, దాని తర్వాత ఏమైపోతుందంటే ఆయాసం రావడము, వీక్నెస్ డెవలప్ అవ్వకపోవడము, చాలా సంఖ్యనైపోయి చక్కెర వచ్చి పడిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. సో పొటాషియం మంచిగా ఉండాలంటే గట్టు బాగుండాలి. గట్టు బాగుండాలి అని అంటే మనము ఆటోమేటిక్గా ఏం చేయాలి? పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. పొటాషియం ఎక్కువ ఎందులో ఉంటుంది? హయ్యెస్ట్ రిచ్ పొటాషియం ఫుడ్ ఏదో తెలుసా అండి మీకు? బనానా. అలాగే ఇంకా ఏ ఫుడ్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు పొటాషియం అని కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు పొటాషియం రిచ్ ఫుడ్స్ పంపిస్తాం. థ్యాంక్ యూ.